కొన్నిసార్లు మనం ఎవరినైనా చాలా ఎక్కువగా ఇష్టపడితే, వాళ్ళని వాళ్ళు ఉన్నట్టు కాదు, మన ప్రేమతో క్రియేట్ చేసిన ఒక స్పెషల్ వెర్షన్‌లో చూస్తాం. వాళ్ళు పర్ఫెక్ట్ ఏం కాదు, కానీ మన ఫీలింగ్స్ వాళ్ళని పర్ఫెక్ట్‌గా మార్చేస్తాయి. కానీ ఒక స్టేజ్ తర్వాత మనం ఆ ఫీలింగ్ నుండి బయటికొచ్చినప్పుడు, ఒకసారి బ్యాక్‌కి చూసుకుంటే అర్థమవుతుంది. వాళ్ళంత స్పెషల్ ఏం కాదు. మన లవ్ వాళ్ళని స్పెషల్‌గా చేసింది అని. అప్పుడు మనసుకి కొంచెం బాధ అనిపించినా క్లారిటీ వస్తుంది. కొన్ని ఇయర్స్ వరకు ఒక వ్యక్తి గురించి ఒక రకంగా ఆలోచించి, తర్వాత ఒకరోజు సడెన్‌గా మూవ్ ఆన్ అయితే, ఆ ఇల్యూజన్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. లైక్ కర్టెన్ వెనకాల ఉన్న ఒక నిజంలాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వెషన్ స్టార్ట్ అవుతుంది మనకి. మళ్ళీ ఎవరిని నిజంగా ఎలా లవ్ చేయాలి అని. ఎందుకంటే ఒక్కసారి ఇల్యూజన్ బ్రేక్ అయ్యాక మనం కాషియస్ అయిపోతాం. మళ్ళీ హర్ట్ అవ్వకూడదు అని మన మనసుని మనమే గార్డ్ చేస్తాం. కానీ కొంతమంది ఆ స్టేజ్‌లో లవ్ మీద నమ్మకం వదిలేసి ఎమోషన్స్‌ని మాత్రం మ్యూట్ చేసేస్తారు. నిజమేంటంటే అది ఫ్రీడమ్ కాదు. అది ఫియర్. నిజమైన హీలింగ్ అంటే జరిగింది మర్చిపోవడం కాదు. జరిగింది అర్థం చేసుకోవడం. నిన్ను బ్రేక్ చేసిన మెమోరీస్‌ని ఫేస్ చేయాలి. నీ పెయిన్‌ని యాక్సెప్ట్ చేయాలి. మరీ ముఖ్యంగా ఫర్గివ్ చేయాలి. ఫర్గివ్ అంటే వాళ్ళని కాదు, నీ మనసుని. ఎందుకంటే నువ్వు హార్ట్‌ని కంప్లీట్‌లీ క్లోజ్ చేసుకుంటే నువ్వు పెయిన్ నుండి కాపాడుకుంటావేమో కానీ హ్యాపీనెస్‌కి మాత్రం దూరం చేసుకుంటావు. లవ్ అంటే రిస్క్ ఉంటుంది. కానీ అదే లైఫ్‌ని మీనింగ్‌ఫుల్‌గా మార్చేస్తుంది. కాబట్టి మళ్ళీ లవ్ చేయాలి అంటే బ్లైండ్‌గా కాదు, ఓపెన్ హార్ట్‌తో చేయాలి. ఇల్యూషన్ క్రియేట్ చేయకుండా రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే అండర్‌స్టాండింగ్ ఎక్కువ పెట్టి లవ్ చేయాలి.